ఫ్రెండ్స్, ఈరోజు మనం గులాబ్ జామ్ రెడీ చేస్తున్నాము. దీనికి ఎలా రెడీ చేయాలో చూద్దాము. ముందుగా నేను గులాబ్ జామ్ పిండిని తీసుకున్నానండి. నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ తీసుకున్నాను. సో దీనికి సరిపడినన్ని వాటర్ పోసి పిండి లూజ్గా కలుపుకోవాలండి. కొలత ఏం అవసరం లేదండి, మేము ఇలా కలుపుతుంటే తెలుస్తుంది. పిండి మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాము. పిండి ఎండిపోకుండా ఉండటానికి కొంచెం ఆయిల్ వేద్దాము. 1 డ్రాప్ ఆయిల్ వేస్తే సరిపోయింది. పిండి ఎండిపోకుండా ఉండుద్ది. ఇది ఇలా పక్కన పెట్టుకున్నానండి. నేను షుగర్ సిరప్ రెడీ చేస్తున్నానండి. 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ వేసాను. సో ఇది కొంచెం లేతగా పాకం లెక్క రావాలండి. చూడండి, వీటిని ఇలా ఉండల్లా చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాకం రెడీ అయ్యేంత వరకు ఉండలు రెడీ చేసుకొని, ఇవి ఆయిల్లో వేస్తే కాస్త ఉబ్బుతాయి కాబట్టి సో మనం చిన్న చిన్నగా చేసుకుంటే బాగుంటుంది. హోల్స్ లేకుండా స్మూత్గా ఉండలు చేసుకోవాలండి. షుగర్ సిరప్ రెడీ అయిందండి. ఇది మాత్రం సరిపోయిద్దండి. లేతగా ఈ లేత పాకం ఇలా సరిపోయిద్ది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని గులాబ్ జామ్లో వేయించుకోవాలండి. ఆయిల్ రెడీ అయిందండి. మనం ఇందులో ఉండలుగా చేసుకున్న గులాబ్ జాములు వేసుకోవాలి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే గులాబ్ జామ్ లోపల ఉడకదు. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల గులాబ్ జామ్ లోపల కూడా ఉడికింది. చూడండి, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఇది తీసుకోవాలండి. తీసేసుకొని షుగర్ పాకంలో వేసుకోవాలి. ఇలా ఒక 15 మినిట్స్ అయితే ఇవి చక్కగా ఉబ్బుతాయి. ఉబ్బేసి పాకం అంతా పీల్ చేసుకొని సాఫ్ట్గా వస్తాయి గులాబ్ జామ్లో. ఒక 15 మినిట్స్ మనం షుగర్ సిరప్లో వేసుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, గులాబ్ జామ్ రెడీ అయిందండి. 15 మినిట్స్ తర్వాత ఇదిగో ఇలా అయింది. సో మనం దీన్ని కట్ చేసి చూద్దామండి. చూడండి, దీన్ని కట్ చేస్తున్నాను. ఎంత సాఫ్ట్గా మీకు చూడండి ఇలా ఉంటుందండి. చూడండి, చాలా బాగుంది కదా. చూసారు కదా అండి, గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేశానో. మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఇంతే సాఫ్ట్గా ఇంతే స్మూత్గా వస్తాయండి. మీకు నేను చేసిన రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.